హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కూర అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కున్నాక కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం శనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి వాటర్లో. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు తీసుకున్నాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కాక అందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం గోలాక పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇవన్నీ కొంచెం వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు గోలాక ఇప్పుడు ఇందులోకి తరిగిన క్యాబేజీని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.